భవిష్యత్తు అనేది పైవాడు నిర్ణయిస్తాడు. దానిలో మనకు కూడా భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను. మరి విజయ శ్రీనివాస్ చిన్నప్పుడు దాదాపుగా 10-15 సంవత్సరాల కింద ఒక మెకానిక్ గా పనిచేస్తూ కులం అంటే ఒక అడిక్ట్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను అడిక్ట్ కావాలని కూడా వెళ్ళగొట్టినా. అరే నీ ఫ్యామిలీ ఖరాబ్ అవుతుందే, నువ్వు అనవసరంగా మళ్ళీ ఇది కాక అని చెప్పినా కూడా మళ్ళీ మహాధర్ణ సేన పెట్టి కొంతమందితో కూడా ప్రతి కార్యక్రమాలు కూడా ఈరోజు బాగా చేస్తుంది. తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మన పటేల్ సంఘంలో వచ్చినాడు. మరి ఈ రోజు కూడా కుటుంబం కొద్ది రోజుల తర్వాత కులంలో పనిచేస్తే మరి చేయాలి, కొంచెం ఆర్థికంగా ఉంటే నిలదొక్కోవాలి. మరి కుటుంబంలో కూడా బాధపడుతుంది. దాదాపుగా యువకుడు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాను మా భాస్కర్ లాగా. కానీ ఫస్ట్ అయితే మీరే చూసుకోండి, మా తర్వాత మీరు పొజిషన్ లో రండి, కొట్టాడని నేను చెప్తాను. కానీ పూర్తిగానే ఈ సంఘాన్ని కైంటైన్ చేయబెట్టున్నాను. మళ్ళీ వీళ్ళు కూడా నేను ఎప్పుడు పేదోళ్ళందరూ ఆర్థికంగా ఉండాలంటే మరి వీళ్ళు అసలు మనతో పక్కకు కూడా పేదోళ్ళు అయిపోతున్న బాధ నాకు ఎప్పుడు ఉంటుంది. మరి అంగడి కృష్ణ గారు మరి చాలా నుంచి కూడా ఎప్పుడు కూడా పెద్ద మనిషి మరి కూడా సంఘానికి వారు ఇద్దరు సమర్థ్యంలో కృషి చేస్తున్నారు. కానీ వారి ప్రత్యేకంగా మరి ఏజ్ లో కూడా ఈరోజు సంఘం కోసం కూడా మరి మీరు ఉన్నానని చెప్పేసి మరి మన సంఘానికి గౌరవ సలహాదారులు రవీంద్ర రెడ్డి దాదాపు ఒక 10 సంవత్సరాల ఎప్పుడు కూడా మన వాజ్పేయి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటి నుంచి కూడా వారు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ రావాలి, హిందుత్వం రావాలి దానిలో రవీంద్రనాథ్ ఉంటాడు. వారికి కూడా మంచి పరిశ్రమ రావాలని కోరుకుంటున్నా. రవీంద్రనాథ్తోని వారికి కూడా మా అందరి కమ్యూనిటీ కూడా అవకాశం వచ్చినప్పుడు మేమంతా కూడా మాకు ఏం పోవాలి చెప్పండి, మాకు ఏమని కూడా గవర్నర్ ఏమని కూడా ఓటు వేయమంటే కూడా ఓటేస్తాం. తెలంగాణ ఎవరు చూశారు కూడా పేరు మా భాస్కర్ ప్రెసిడెంట్. మరి ఇక పెద్ద పోస్ట్ తీసుకోండి అర్థంగా కార్పొరేట్ రావాలని కోరుకుంటున్నారు. నిజంగా వారి పోస్ట్ మేము అయ్యప్ప స్వామిని కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో చేసిన కుల్లాపూర్ కుల బాంధవులు మరి అందరికీ పటేల్స్ అందరికీ మా వెంకన్న ఇంతకుముందుగా చెప్పండి అనేది ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం అంటే తప్పకుండా మాట్లాడుతున్నారు. అలాంటి అడుగుతుంది ఎవరు కాదు పేరు పెట్టుకుంటున్నారు. దాన్ని మనము పెద్దవాళ్ళకి కూర్చుంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అందరినీ మార్చుకుంటాం. నేను ఎప్పుడున్నా 33 జిల్లాలు చూపిస్తాను. మన కూడా మన వాళ్ళు మన మాతృ సంస్థ ఎప్పుడు కూడా నేను ఆ సంఘాన్ని అయితే ఎప్పుడు కూడా ఒక మాట వాళ్ళని ఏమన్నా నేను పట్టించుకోను. కానీ నేను మాత్రం ఏంటంటే వాళ్ళు 1930 నుంచి కూడా ఈరోజు మనకు ఒక పెద్ద ఆస్తి ఉన్నదంటే అప్పుడు ప్రజల చెప్పినట్టు ఆస్తి ఈరోజు ఉన్నదంటే కొంతమంది పెద్దలందరూ కష్టపడి వారు సంపాదించినారు. దాన్ని కూడా కాపాడడానికి మనకు ఒక సంఘం ఉండాలని వాళ్ళు స్థాపించినారు. సికింద్రాబాద్ సంఘం ఉన్న ఈ సంఘం కూడా ఏంటంటే అప్పుడు మేము ముందుకు రానప్పుడు వాళ్ళు కూడా అంతా కొన్ని జిల్లాలలో కొంత తిరిగి చేస్తారు. వారికి కూడా ఎప్పుడు కూడా మనం మాతృ సంస్థగా మనం పిలువబడతాము. వారికి ఎప్పుడు కూడా మనం ప్రతి సంఘంలో ప్రతి దానిలో కూడా నేను ఆహ్వానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలే ఈరోజు ఫస్ట్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టింది, మరి తర్వాత కాంగ్రెస్ నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, ఇక రేపు జనసేన కూడా రావచ్చు, ఇంకే పార్టీలు రావచ్చు. అందరూ కూడా ఆహ్వానించారు కాబట్టి కాదు కూడా మన మహాసభ కూడా అందరినీ ఒక కన్నెతల్లాగా తల్లిలాగా భావించి రాబోయే కాలాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే కంప్యూటర్ యుగం ఉన్నాం కాబట్టి మనము ఈరోజు ఒక బీసీలలో ఇంతకుముందు సీనియర్ బీసీ అన్నాడు, బీసీలలో కూడా 136 కులాల్లో మనల్ని గుర్తించలేని స్థాయిలో ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా నేను అటాచ్ గా ప్రతి మీటింగ్ లో వెళ్ళి కూడా నేనున్నాను. మా ముందు కాపులకు రిప్రజెంటేటివ్ కానీ చెప్పేసి ఈ రోజు బీసీలలో 136 కులాలలో నమ్మకమైన కులం ఈ రోజు ఆర్కృష్ణ గారు చెప్తారంటే మున్నూరు కాపు కులం అనేది చెప్పడానికి ఈ రోజు మనము నేను అక్కడ పోయి ఏం చేస్తానంటలేదు. అంటే మన కమ్యూనిటీకి మేమున్నాము బీసీలలో 136 కులాల్లో, మేము కూడా బీసీ డీలో ఉన్నామయ్యా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి దానిలో కూడా ఈరోజు రిజర్వేషన్లలో కూడా నేను కొట్లాడుతున్నాను. మొన్న కూడా ఢిల్లీ వెళ్ళాను. ప్రతి మీటింగ్ లో కూడా ఈరోజు మన ముందరు కాపులది నమ్మకమైన వ్యక్తులు ఎప్పుడు మోసం చేయరు, బీసీలకు ఎప్పుడు కానీ కూడా
నోట చెప్పించుకునే స్థాయిలో మనం ఈరోజు ముందుకెళ్ళాం కాబట్టి మనం బీసీలందరినీ కలుపుకొని పోవాలి. రేపు శేషగిరి అన్న ఎమ్మెల్యే కావాలన్నా, రేపు భాస్కర్ కార్పొరేటర్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ మనతో ఉన్న సర్కిల్లో కూడా ప్రేమ ఆప్యాయతను మాట్లాడి దత్తత తీసుకోవాలి. దత్తత అంటే మాటలే దత్తత మనం అనేది. మీ ఇంటి పక్క పండి మీ వాడలో మీ ఏరియాలో ఉన్న వాళ్ళకు భాస్కర్ని గెలిపించండి. మేము భాస్కర్ కాదు, మేము మీకు ఏ పని కావాలో భాస్కర్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి పని చేపిస్తారని ఒక నమ్మకం కలిగించినప్పుడు మన మున్నూరు కాపులు మనవాడు గెలిచి మనవాడు ఉన్నాడని ఓటేస్తారు. వేరే వాళ్ళు ఓటేయాలంటే మనము ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక ఎవరైతే ఒక రావుల శేషగిరి ఎమ్మెల్యే అంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యే లాగా ఫీల్ అయ్యి ఎట్లయితే ఓట్లు మనం జమ చేసుకుంటామో, ఎట్లయితే మనం గెలుస్తామో, ఎట్లయితే మనవాడు అసెంబ్లీకి వెళ్తాడనే ఆలోచన, ఎట్లయితే భాస్కర్ ఎప్పుడు కార్పొరేటర్ నిలుస్తున్నా, ఇంకా ఎంతమంది కార్పొరేటర్ నిలుస్తున్నా మన వాళ్ళ కోసము ప్రతి ఒక్కరు కూడా భేదాభిప్రాయం లేకుండా ఎంతమంది మణికొండ వెంకటేశ్వర స్వామి చెప్పినారు. రేపు పొద్దున పార్టీలకు ఖచ్చితంగా కూడా వారు నిజంగా చెప్పాలంటే పార్టీలకు ఖచ్చితంగా ఎవరైనా ఉండని అందరి దగ్గరికి వెళ్తుంటారు. ఈ రోజు కూడా ఫస్ట్ పార్టీలకు ఖచ్చితంగా మన సంఘం పోయి తర్వాత కొంతమంది పెద్దలు వారి స్వార్థం కోసం మనం తీసుకుపోయి బీఆర్ఎస్ లో కలిపి బీఆర్ఎస్ వచ్చి కూడా కార్పొరేషన్ వస్తుంది అని చెప్పేసి 5,000 కోట్లు వస్తాయని కూడా నేను దానిలో జాయిన్ అయినప్పుడు కూడా కేటీఆర్ గారు అడిగినప్పుడు కూడా నేను చెప్పినాను. కేసీఆర్ గారు మాట్లాడే చెప్పినాడు. అప్పుడు కవిత మేడం ఎంపీగా ఉన్నప్పుడు కూడా చెప్పినాను, మాకు ఆంధ్రప్రదేశ్ లో 5,000 కోట్ల రూపాయలు ఇచ్చిరమ్మా. నేను ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఉండగా నన్ను ఒక్క రోజు కోసం నన్ను జైన్ కమ్మంటారు, నేను బదనం అయిపోతానని అన్నా కూడా వాళ్ళు పెద్దలందరూ కమలాకర్ అన్న కానీ రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా మనకు రేపు పొద్దున మనకు 25,000 కోట్లు వస్తాయి, నువ్వు టీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ పార్టీలో ఒక అధ్యక్షుడు వస్తాయని ఆ రోజు నన్ను జైన్ చేశారు. వాళ్ళు ఇవ్వలేకపోయినారు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకే కులం ఒకే సంఘం అని చెప్పేసి కూడా మనలో ఒకటి రాజకీయ నాయకులందరూ ఒక మీటింగ్ పెట్టుకొని దానిలో అప్పుడు మనం ముందుకెళ్తున్న తరుణంలో 1,00,000 మందితోని మీటింగ్ పెట్టాలి. టెంకా జాతర అనుకున్నాము, తర్వాత పటేల్ సంఘంలో అనుకున్నాము. ఆ రెండింటిలో కూడా 2 సార్లు నేను ప్రయత్నాన్ని విఫలం చేశారంటే మనలో ఉన్న స్వార్థ రాజకీయ నాయకులు అని చెప్తాను నేను ఈ రోజు అయితే. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి 2008లో పుంజాల శివశంకర్ గారు నన్ను తీసుకొచ్చి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ చేసినారు, వినయ్ కుమార్ గారు ఇట్లా. తర్వాత నేను ముందుకెళ్లి ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తర్వాత నాకు టికెట్ ఇప్పించే దగ్గర ఇంకేలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యం ఏర్పడ్డప్పుడు ఆ రోజు ఇట్లా నేను ఇట్లా నిజంగానే ముందుకెళ్ళినట్టయితే కంటిన్యూగా ఒక్కసారి ఓడిపోయినా ఒక్కసారి నాకు గెలుస్తుంది. తర్వాత ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు మన వాళ్ళు 8 మంది టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఒక కార్పొరేషన్ ఫండ్స్ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితికి వచ్చి ఈ రోజు వాళ్ళందరూ ఓడిపోయినారు. ఈ రోజు మీరు చూడండి, 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. బీజేపీ 6 మందికి ఇచ్చింది, ఇండిపెండెంట్ గా 8 మంది పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంట్లో కూడా రెడ్డిలో మేము రావాలని 3 ఇచ్చుకున్నారు. అలా 2 గెలిచినారు. కొండ సురేష్ గెలిచారు. ఆది శ్రీనివాస్ గారికి మేము 4 సార్లు ఓడిపోయింది అని ఆయన కోసం మళ్ళీ నేను పోయి అడ్డం నిలవని మళ్ళీ ఇద్దరు ఓడిపోయి మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని నేను ఫస్ట్ నుంచి కాంప్రమైజ్ అవ్వకుంటూ నేను వచ్చినాను. కాన్స్టిట్యూన్సీలు పెరిగితే ఆలోచన చేద్దాం అనుకున్నాను. ఈ రోజు కాన్స్టిట్యూన్సీలు పెరిగితే నేను ఎమ్మెల్యేగా రెడీ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే అసెంబ్లీలో కానీ మండలిలో కూడా మాట్లాడాలంటే ఇంకెవరు మాట్లాడుతున్నాడో నాకు కనిపిస్తలేదు. డబ్బులు చేసేవాళ్ళ పోతే దేవుని దగ్గర మాట్లాడుతున్నాము కానీ తీర్మార్ మల్లాన్ని కూడా కష్టపడి పంపించినాము. ఆయన కూడా మాట్లాడలేదు. ఆయన కూడా పార్టీ పెట్టుకుని ఆయన బీసీలతో మమేకం అయిపోయి మున్నూరు కాపుల గురించి కూడా మాట్లాడతలేదు. ఈ రోజు చూడండి, ఈ రోజు మన వాళ్ళు ఎంతమంది 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి 2-3 దిక్కైపోయి ఈ రోజు మనం ఒక మంత్రి పదవి కూడా తీసుకొచ్చుకోవడం దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు మున్నూరు కాపులు 50 లక్షల మంది మనం ఉండి ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్న లేకపోతే కాటిగూడ సంఘం అంటాం, పొద్దున్న లేకపోతే పటేల్ సంఘం అంటాం, లేకపోతే మున్నూరు కాపు సంఘం తెలంగాణ అంటాం. ఈ ముగ్గురేనా మనం ఇవాళ ఆలోచించే దానిలో నేను అడుగుతున్నాను. ఈ రోజు అయితే మీలో చైతన్యం ఎక్కడ పోయింది? ఈరోజు ప్రతి ఒక్కరిలో మున్నూరు కాపులలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరు కూడా మనం మారితే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మారుతారు. స్టేజ్ మీద కూర్చున్నా కూడా భయానికన్నా మున్నూరు కాపులందరినీ గౌరవించాలి. రేపు పొద్దున పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి. లేకపోతే మనకి ఈ సీట్ ఉండదు అనేది ఈ రోజు మీరు బాధ్యత మీరు మాట్లాడే బాధ్యత మీలో ఉంటది. అది మీలో రావాలి. నేను పోయినసారి కూడా అక్కడ మన క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా చెప్పినాడు. కానీ ఈ రోజు ఏమైపోయింది, మనం ఎక్కడున్నాం? ఈ రోజు అయితే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నామా, పార్లమెంట్ లో ఉన్నామా,
ఈ రోజు మండలిలో ఉన్నామా, ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్లలో ఉన్నామా? ఈ రోజు 43 మంది రెడ్డిలు ఉన్నారు, 16 మంది ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు రెడ్డిలు, 8 మంది మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రులు గారు వాళ్ళని ఉన్నారు. ఈ రోజు మన వాళ్ళకి ఎక్కడ, ఈ రోజు మనకి ఎక్కడన్నా మనకు ఉందా? అక్కడ ఏమన్నా అసెంబ్లీలో ఉందా, మంత్రి పదవిలో ఉందా, కార్పొరేషన్ ఉందా? ఎక్కడ ఉంది? ఈ రోజు మనం ఆ రోజు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డాము, కార్పొరేషన్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మనం ముందుకు ఆ రోజు శ్రీబాబు గారు మాట్లాడినారు. అసెంబ్లీలో మాట్లాడితే మా ముందు కాపులు ఎవరు మాట్లాడతలేరు, ఒక బ్రాహ్మణుడు ఒక శ్రీబాబు గారు మాట్లాడారని కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే 100 రోజుల లోపల మనకి సెక్రటరియట్ లో పిలిచి మనకు కార్పొరేషన్ ఇస్తున్నాం, మీకు కమిటీ ఇస్తున్నాం అని చెప్పేసి మనకి ఇప్పటి వరకు కూడా సొసైటీ వేసి 50 కోట్లు ఇచ్చేసి 100 కోట్ల రూపాయలు రాజు యువ వికాసానికి వాడుకున్నామని చెప్పినారు. ఈ రోజు ఆలోచన గారు రాజు యువ వికాసం మనకేమిటంటే నాకు అర్థం కాదు. 50 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఇచ్చిన 33 జిల్లాల్లో మీరు పార్లమెంట్ ఎన్నికల ముందు మాకేమో హామీ ఇచ్చినారు, జీవో ఇచ్చినారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, రాజు శ్రీనివాస్ గారు ఇద్దరు, వాళ్ళిద్దరు బాగా తీసుకొని 33 జిల్లాల్లో 2 ఎకరాల భూమి ఇచ్చినట్టయితే ఆ 100 కోట్ల రూపాయలు మనం 3 కోట్ల రూపాయలు మనకు ఒక ఇదివరకు బిల్డింగ్ లేస్తుండే కదా, స్లాబ్ లేస్తుండే కదా, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోయినట్టయితే మనమే జమ చేసుకొని ఈ రోజు ఆ 33 జిల్లాల్లో మన వాళ్ళు ఎవరైతే పేదరికంలో ఉన్న పిల్లలు మనం చదివించుకోవడానికి ఉపయోగపడేది కదా. దీని గురించి ఈ రోజు పెద్దలు మాట్లాడారు. కోకపేటలో ఈ రోజు 500 కోట్ల రూపాయల భూమి అన్నాం, ఈ రోజు 1000 కోట్ల భూమి మనకి ఇచ్చిన రోజు ఏమైందని అడుగుతున్నారో మీరంతా. ఒక ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా అంటే నేను పంపించే వీడియోలో 33 జిల్లాల్లో వెళ్ళిపోతానని నేను మాట్లాడుతున్నాను. మనలో చైతన్యం రావాలి. ఈ రోజు 1000 కోట్ల భూమి మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఈ రోజు నేను మా బాబు పెళ్లి ఉన్నా కూడా నేను పక్కకు పెట్టి కార్డ్స్ అని పంచుకుంటూ నేను మొత్తం విష్ణువర్ధను వారితో 6 టవర్లు డిజైన్ చేసి మన ఇక్కడ టూరిజం ప్లాజాలో మనము లాంచ్ చేసాం. ఏమైంది? 10 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రం వాళ్ళు ఏమైనా 5 కోట్ల రూపాయలు వచ్చినాయని కొట్లాటలు పెట్టుకుంటున్నారు. ఈ రోజు అయితే ఎవరు సంఘంలో కాదు కూడా సంఘంకి ఏమన్నా దానిలో బాధ్యత ఉందా? కొండ దేవునికి బాధ్యత ఉందా? ఇంకెవరికైనా బాధ్యత ఉందా? ఎవరండి మీరు? ఎవరు 8 మీరు ఉన్న వాళ్ళు పెట్టుకొని 1000 కోట్ల ఆస్తులు పెట్టుకొని ఆడ బోర్డులు పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఒక సంఘానికి ఇచ్చిందా? కాదు కూడా సంఘంకి ఇచ్చిన నేను సపోర్ట్ చేస్తాను. ఈ రోజు అయితే ఈ రోజు ముందు కాపు విద్యార్థి వస్తువులు ట్రస్ట్ ఇవ్వమనండి. ఈ రోజు ట్రస్టులో కూడా ఈ రోజు మీరు అందరూ ఏం చేస్తున్నాం? మనం అందరం ఆ రోజు మనం కష్టపడి ఏదైతే కొండల లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు నేను అడిగినాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఎండోమెంట్ నుంచి బయటికి ఇప్పేమని అడిగినాము, వారు ఇవ్వలేకపోయినారు. కోకోపేటలో భూమి ఇచ్చింది కూడా మేము బీసీ సాధికారత సంఘం నుంచి ఒక 5-6 ట్రస్టులు 5-6 సంఘాలు ఏదైతే మనకి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినప్పుడు మేము అన్ని కుల సంఘాలు అంటే ఒక్కొక్క కుల సంఘంలో 5-6 సంఘాలు ఉంటే 5-6 తీసుకొచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఒక అధ్యక్షుడు చేసి అప్పుడు వాళ్ళకు ఆ భూమి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు ఏం చేశారు? ఒకే కులం ఒకే సంఘం అని చెప్పేసరి ఒకే కులం ఒకే సంఘంలో ఈ రోజు ట్రస్ట్ లో మణికొండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారా? మరి అప్పుడు పనిచేసిన గంప చంద్రమోహన్ గారు ఉన్నారా? మరి అప్పుడు కాచూడ మన ఏదైతే ఆ మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఫ్యామిలీ ఉన్నారా? ఈ రోజు సంఘంలో పనిచేసిన కొండ దేవన్న ఉన్నాడా? లేకపోతే ఎవరున్నారండి? ఇందులో 1000 కోట్ల ఆస్తులు మీరెవరండి? రోడ్డు మీద వచ్చేసి మీరు 1000 కోట్ల ఆస్తులు మీరు ఐడోని చేసుకుని మాట్లాడి ఈ రోజు మేమేదో బోర్డు పెట్టుకుని ఒకే కులం ఒకే సంఘం మున్నూరు కాపు సంఘం తెలంగాణ 8 కులాలు కలిపే మున్నూరు కాపు సంఘం తెలంగాణ. ఈ రోజు కొండ దేవన్న 20 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు వెళ్ళేస్తుంది బయటికి? ఒకే కులం ఒకే సంఘం నమ్మకం మీద ఈ రోజు మనం ముందుకెళ్తాము. కోకాపేటలో 6 టవర్లు కట్టుకుంటాము. ఆడపిల్లలకు మగ పిల్లలకు ఒక 2 హాస్టల్ బిల్డింగ్లు ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టుకుంటాము. మనకి ఎవరికైనా ఆపద వస్తే 50% మనకు లేకుండా ఒక 350 డాక్టర్లతో ఒక హాస్పిటల్ కట్టించుకుంటాం అనుకున్నాం. ఈ రోజు అయితే డిజైన్ చేసి ఇచ్చినాము, ఒక పెద్ద ఆటోరం చేసి ఇచ్చినాము. ఈ రోజు అవన్నీ ఎక్కడమైనా ఈ రోజు అయితే 2 సంవత్సరాలు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ ల్యాండ్. ఇప్పటివరకు ఎందుకు ఏలైపోయినారు? భూమి పూజ చేసి అప్పయ్యప్పడం, టెండర్ లాగా తీసుకుపోయి అప్పయ్యప్పడం, 6 టవర్లు డిజైన్ చేసి అప్పయ్యప్పడం. నేను ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజు డబ్బులు వచ్చిన రూపాయలు 15 కోట్ల రూపాయలు ఏం చేశారనేది కూడా ఈ రోజు లెక్కలు చెప్పాల్సిన అవసరం.